శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రాధాకృష్ణ సంవాదం. దేవతలు ఇట్లు పలికిరి. అప్పుడు దేవతలు ఆలోచించి బ్రహ్మ వద్దకు పోయి జగత్పతి అయిన బ్రహ్మకు అందరూ ఇట్లు నివేదించిరి. ఓ జగత్తు సృష్టించు దేవా, నీ సృష్టిలో హిమవంతుడి రత్నాలకు మూలం. అతడు ఒకవేళ ముక్తిని పొందితే భూదేవి ఇక రత్నగర్భ ఎట్లగను? పర్వతరాజు భక్తితో స్వయంగా కూతుర్ని శివునికి దానం చేసనేని నారాయణ సారూప్య మోక్షం పొందును. అందులో సందేహం లేదు. నీవు హిమవంతుని ముందు శివుని నిందించి ఆ పర్వతునికి శివుని మీద వ్యతిరేక బుద్ధి కలుగునట్లు చేయము. నీవు తప్ప ఈ పనికి సమర్థుడు ఇంకొకడు లేడు. ప్రభు, త్వరగా శైలరాజ గృహానికి పొమ్ము. దేవతల మాటలు విని బ్రహ్మ నీతిసారాన్ని కర్ణములకు అమృతం వంటిది అయిన ఉత్తమ వాక్యాలు ఇట్లు పలికెను. ఓ బిడ్డలారా, సంపదలకు వినాశ రూపమును, ఆపదలకు విత్తనం వంటిదియో మిక్కిలి దుష్కరమైన శివనింద చేయటం నేను శక్తి కలవాడను కాను. ఆ పనికి ఆ భూతనాథునినే మీరు పంపుడు. అతడు ఆత్మనింద చేసుకోగలడు. పరులను నిందించుట తన వినాశం కొరకే ఎగును. స్వనింద గొప్ప కీర్తికి కారణమగునన్న బ్రహ్మవాక్కు విని ఓ ప్రియరాధ, దేవతలు తనకి నమస్కరించి శీఘ్రంగా కైలాసానికి వెళ్ళి శివుని స్తుతించిరి. కరుణకు స్థానమైన శివునికి తమ అభిప్రాయం విన్నవించిరి. అప్పుడు ఆ శంకరుడు నవ్వి వారిని ఓదార్చి హిమవంతుని వద్దకు వెళ్ళెను. దేవతలందరూ మందిరానికి శీఘ్రంగా వెళ్ళి సంతసించిరి. కోరిక సిద్ధించిన సంతసం, సిద్ధించకున్న దుఃఖం కలుగును కదా. తర్వాత హిమవంతుడు బంధువర్గంతో పార్వతితో కూడి తన సభా మధ్యంలో సంతోషంతో కొలువు తీరి ఉండను. ఇంతలో అక్కడికి శివుడు బ్రాహ్మణ రూపం ధరించి హఠాత్తుగా చేరవచ్చెను. చేతిలో ఒక దండమును, గొడుగును, కంఠమున సాలగ్రామాన్ని ధరించి నుదుట మంచి తిలకం, చేత జపమాల ప్రకాశిస్తుండగా ప్రశాంతమైన ముఖము కన్నులో కలిగి ఉండను. అతన్ని చూసి తన వారితో పాటు హిమవంతుడు లేచి ఆ అపూర్వ అతిథికి భక్తితో సాష్టాంగ నమస్కారం చేసెను. పార్వతీదేవి కూడా బ్రాహ్మణ రూపాన వచ్చిన తన ప్రాణనాథునికి భక్తితో నమస్కరించెను. ఆ విప్రుడు అందరికీ ప్రీతితో ఆశీస్సులు ఇచ్చెను. శైలరాజు ఇచ్చిన ఆసనం మీద కూర్చుండి మధుపర్కం మొదలగు సత్కారాలను ప్రీతిపూర్వకంగా స్వీకరించెను. తర్వాత తాము ఎవరిని కుశల ప్రశ్నను హిమవంతుడు అడగగా బ్రాహ్మణుడు ఆదరంగా గిరిరాజుకి ఇట్లు చెప్పాను. నేను ఈ భూతలం మీద గడియారములు తిరిగినట్టు మనోవేగంతో అంతటా తిరుగుతాను. నేను అన్ని చోట్లకు వెళ్ళగలను. గురువు వరం వల్ల నేను సర్వ విషయాలు ఎరుగుదును సుమా. ఓ పర్వతరాజా, లక్ష్మితో సమానురాలై ప్రకాశిస్తున్న నీ కూతురును శంకర్నికి ఇయ్యగోరుచున్నావని తెలుసుకుంటుని. అతని కులమేదో తెలియదు. అతనికి ఒక ఆశ్రమం లేదు, ఎవరితో సంగము లేదు, ఒక రూపం లేదు, గుణం లేదు. భూతనాథుడు శ్మశానముల వెంట తిరుగును, యోగివలే ఉండను, దిగంబరుడు. అతని శరీరాన అన్నీ సర్పంలే, భస్మమే అతని అలంకారం. కిరాత వేషంలో ఉండను, సృష్టి సంహారకుడు. మృత్యు ఎప్పుడో తెలియని ఆయుష్ కలవాడు, అజ్ఞుడు, అనాథుడు. ఈ సంసారంలో అతనికి ఒక బంధువు లేడు. అతని శిరస్సున కరిగిన బంగారు వన్నెగల జడలుండును. వట్టి నిర్ధనుడు, వయస్సెంత ఉన్నదో తెలియని కడువృద్ధుడు, మార్పు లేనివాడు. అందరినీ ఆశ్రయించి తిరుగుచుండును. నాగంలే అతనికి హారములు. అతడు భిక్షకుడు సుమ. ఈ వినుము, జ్ఞానుల్లో శ్రేష్ఠుడు, సత్కులాన పుట్టినవాడైన నారాయణుడు పార్వతిని దానమిచ్చుటకు నీకు తగిన పాత్రుడు. పెద్ద బలగం కలవాడు, చిరునవ్వు ముఖాన వెలుగువాడు. పిలుపు విన్నంతలోనే చేరవచ్చును. నీవు 1,00,000 పర్వతాలకు రాజువు. ఆ శివునికైతే ఒక చుట్టం లేదు. ఈ సంబంధ విషయమై బంధువులు నడగము, మేనకను ప్రశ్నించము. ఔషధం రుచించదు, మాటిమాటికి తినకూడని పదార్థమే ఇష్టమగను. పార్వతి స్థితి అట్లున్నదని పలికి ఆ బ్రాహ్మణుడు సంతోషంగా స్నాన భోజనాలు చేసి తన కైలాసానికి శాంతంగా చేరబోయెను. బృందావన విహారమే వినోదమైన ఓ రాధ. బ్రాహ్మణుని మాటలు వినగానే మీనాదేవి మనస్సు మిక్కిలి తాపసపడుచుండగా దుఃఖం వల్ల కన్నుల్లో నీరు గ్రమ్మగా భర్తతో ఇట్లు పలికెను. ఓ పర్వతరాజా, పరిణామములో సుఖం కలిగించి నా మాట వినుము. అదేమన్నచో నా కూతురును అట్టి వరుణకు ఇయ్యను. ఒకవేళ నిర్బంధించి ఇత్తనందువా ఆ పరిస్థితిలో సమస్త భోగాలను వదిలివేసి విషం భక్షిస్తాను. బిడ్డను మెడకు కట్టుకుని ఘోరమైన అరణ్యానికి పోతానని పలికి ఆమె పార్వతిని చేత పట్టుకుని కోపపు గృహానికి వెళ్ళను. ఆహారం వదిలి దుఃఖిస్తూ నేల మీద పండుకున్నను. ఇంతలో అక్కడికి వశిష్ఠ మహర్షి తన తోబుట్టువులైన భృగు, పులస్యాది ప్రజాపతులతో కూడి వచ్చెను. వారితో పాటు అరుంధతీదేవియు వచ్చెను.
పర్వతరాజు వారందరికీ నమస్కరించి స్వర్ణపీఠాలపై కూర్చుండబెట్టి భక్తితో షోడశోపచార పూజ చేసెను. ఆ ఋషులందరూ ఆ సభలో సుఖాసనాల మీద సుఖంగా విశ్రమించరి. అరుంధతీదేవి వెంటనే మీనా పార్వతులున్న ప్రదేశమునకు పోయి శోకంలో మునిగి శయనించి ఉన్న మీనాదేవిని చూసెను. అప్పుడు ఆ సాధ్వి నెమ్మదిగా మధురము హితము ఒక వచనాలు పలికెను. అరుంధతి ఇట్లు పలికెను: సాధ్వి మేనకాలెమ్ము, నేను అరుంధతిని నీ ఇంటికి వచ్చి తిని పితృదేవతల మనస్సంకల్పంతో సృష్టించిన కన్యనుగా బ్రహ్మ కోడలుగా నన్ను తెలుసుకొనుము. అరుంధతి యొక్క కంఠస్వరం విన్న వెంటనే మేనక లేచి తేజస్సుతో లక్ష్మివలే వెలుగుతున్న ఆమెకు శిరస్సు వంచి నమస్కరించి ఇట్లు పలికెను: అబ్బా, నేడెంత పుణ్యదినం! పుణ్యజనమునెత్తిన మాకు ఎంతటి పుణ్యం! సృష్టికర్త కోడలు వశిష్ఠ మహర్షి భార్య మా ఇంటికి వచ్చుట అని త్వరతో కూడిన ఆదరంతో పలుకుతూ, నేను నీ సేవకురాలను. బహుపుణ్యాల వలన జగత్సృష్ట యొక్క సంబంధిని అగు ఈశ్వరి నా ఇంటికి వచ్చిందన్న భావంతో మేనక సాధ్వియగు అరుంధతికి పాదజలమిచ్చి స్వర్ణపీఠంపై కూర్చుండబెట్టెను. రుచికరమైన భోజనం పెట్టెను. అరుంధతియో కన్యతో కూడి భుజించి సంభాషణ మొదలుపెట్టి శివునితో సంబంధం కలపు వాక్యాలు పలుకుతూ మేనకకు నీతిబోధ చేసెను. సభలో ఋషీశ్వరులు హిమవంతునితో మాట్లాడుతూ శివునితో సంబంధం కూర్చున్నట్టి నీతిసారమైన శ్రేష్ఠ వాక్యం పలికి బోధించిరి. ఓ పర్వతరాజా, శుభం కలిగించినట్టు మా వాక్యం వినము. శివునికి పార్వతి నిమ్ము. ఆ పని వల్ల లయకారకుడైన ఆ దేవునికి మామవు కమ్ము. నీవు ప్రయత్నించి ఆ యాచకుడగు ఆ దేవేశునికి నీవే విన్నవించుము. యోగీశ్వరుడైన శంకరుడు ఈ వివాహ విషయంలో నీకున్న శంకలను తీర్చుట కోసం కన్యనిమ్మని అడుగుటకు ఇష్టపడటలేదు. బ్రహ్మదేవుని ప్రార్థన అనుసరించి అతడు నీ కన్యని స్వీకరించగలను. నీ బిడ్డ తపస్సు చేసిన తర్వాత శివుడట్టి అంగీకారం తెలిపెను. ఈ 2 కారణాల చేత ఆ యోగేంద్రుడు వివాహం చేసుకొనును. ఇట్లు పలికిన ఋషుల మాటలు విని హిమవంతుడు నవ్వి కొంచెం భయపడుతూ మిక్కిలి వినయంతో ఇట్లు పలికెను: రాజసంబంధమైన వస్తు సామాగ్రి దేన్ని కూడా శివునిది ఇదే అని నేను ఎక్కడా చూడలేదు. చిన్న నివాస గృహం కానీ ఐశ్వర్యం కానీ తనవారు బంధుజనులు అన్నవ తనకేవి దేనితోనూ సంబంధం లేని యోగికి బిడ్డనియ్య తగదు. మీరు బ్రహ్మపుత్రుడు కదా, ఇంతవరకే నిశ్చయింపబడి ఉన్న సత్యాన్ని చెప్పుడు. కాలానికి కట్టుబడి కానీ ద్రవ్యలోపం వల్ల కానీ భయం వల్ల కానీ అజ్ఞానం వల్ల కానీ అయోగ్యుడు తగినవాడు కానీ అయిన పురుషునికి బిడ్డనిస్తే ఆ తండ్రి 100 ఏండ్లు నరకం పొందును. నేను కోరి శూలపానికి నా కూతుర్నియ్యను. ఈ విషయంలో యోగ్యమైన విధానం ఏదో దాన్ని ఆజ్ఞాపించడు. హిమవంతుని మాట విని బ్రహ్మపుత్రుడైన వశిష్ఠ మహర్షి వేదాంగాలు ఎరిగిన విద్వాంసుడు కనుక వేదంలో చెప్పబడిన దాన్ని చెప్పబోనెను. ఓ పర్వతుడా, లౌకిక విషయాన్ని కానీ వైదిక విషయాన్ని కానీ సర్వజ్ఞుడైన వ్యక్తి నిర్మలమైన తన జ్ఞాన నేత్రంలో అన్నీ తెలుసుకొనగలుగును. శత్రువైన వాడు అసత్యాన్ని హితం కలిగించినది అయిన బోధను అప్పటికి వినవాని చెవికి ఇంపుగా దృఢముగా చెప్పును, కానీ హితం ఎప్పుడూ చెప్పడం. ఇతరుల యందు దయగలవాడును ధర్మజ్ఞుడైన వ్యక్తి బంధువుకు చెవిలో పడుతున్నప్పటి నుండి ప్రీతిని కలిగిస్తూ తర్వాత కూడా సుఖం కలిగించినట్టు ధర్మహితం బోధించును. ఇంకొకరు బోధ వినుచున్నప్పుడే అమృతం వల్లే ఉండి సర్వకాలాల్లో సుఖం కలిగించినది సత్యసారమైనది హితకరమును కోరబడినదే అయిన శ్రేష్టవాక్యంగా ఉండును. ఈ విధంగా నీతిశాస్త్రమందు నిర్ధారణ చేయబడిన బోధ 3 రకాలుగా ఉండును. ఈ 3 విధాల్లో నీకు ఇష్టమైనది ఏదో చెప్పుము. నీకు ఏది చెప్పమందవో. శంకరుడు బయటికి కనిపించి సంపదను లేనివాడు. ఆ దేవేశ్వరుడు తత్వజ్ఞానం అనే సముద్రాల్లో మునిగి ఉన్న మనసు కలవాడు. సంపదలన్నవి మనుషుని దృష్టిలో పడుచునే భ్రమను కలిగించినవి, మెరుపుల కాంతి వలె వెంటనే నశించేవి. అట్టి సంపదల మీద తన ఆత్మయందే రమించి సదానందుడై ఉన్న ఆ ఈశ్వరునికి కోరిక ఎక్కడిది? ఒక గృహస్థుడు తన కన్యను రాజ్య సంపద కలిగి లోకములను ద్వేషించి వానికి ఇస్తే కన్యాఘాతకుడైన తండ్రి అయి తీరును. శంకరుడు దరిద్రముఖం అనుభవించేవాడని ఎవరు పలుకును? ధనపతి అయిన కుబేరుడు తన సేవకుడు కదా. కనుబొమ్మల కదలికతో సృష్టి సంహారాలు చేయి సమర్థుడు ఆ శివుడు. ఎవరు నిర్గుణ పరమాత్మయో ప్రకృతికి అతీతుడైన సర్వేశ్వరుడు మరియు సర్వమునకు ఈశ్వరుడు సర్వజీవుల లోపల ఉండి కూడా ఏ దోషం అంటనివాడో ఆ ఈశ్వరుడే సృష్టి కర్మయందును సృష్టి సంహారమందును సమర్థుడు. ఆ విభుడు స్వయం స్వేచ్ఛామయుడు కనుక నిరాకారుడు సాకారుడు అగును. అతడు సృష్టి వ్యవహారంలో సృష్టించుట రక్షించుట అంతమునర్చుట కలిగించినట్టు బ్రహ్మ విష్ణువు శివుడు అన్న నామములు కల 3 విధముల మూర్తులను ధరించుచున్న ఈశ్వరుడు. బ్రహ్మలోకమందులు బ్రహ్మ, పాలసముద్రమందులు విష్ణువు, కైలాసవాసి అయిన శివుడు అందరూ పరమాత్మ అయిన కృష్ణుని యొక్క విభూతులే.
అతని నుండి విడదీయరాని మహేశ్వర్యమూర్తులే. అట్టి శ్రీకృష్ణుడు ద్విభుజుడు, చతుర్భుజుడు అని 2 విధాలై ఉన్నాడు. వైకుంఠం నందేమో చతుర్భుజుడు, గోలోకమందు ద్విభుజుడు. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ స్వామి యొక్క అంశలే. కొందరు దేవతలు ఆ శ్రీకృష్ణదేవుని కళారూపులు, మరికొందరు కళలోని భాగాలు. కృష్ణ పరమాత్మ సృష్టి చేయి సంకల్పించి ప్రకృతిని నిర్మించిన ప్రకృతి గర్భమందు తన వీర్యము నుంచెను. దానివల్ల ఒక అండం ఏర్పడెను. ఆ అండం లోపల మహావిరాట్ పురుషుడు ఏర్పడెను. అతడే శ్రీకృష్ణుని యొక్క షోడశాంశమైన మహావిష్ణువు అని తెలుసుకొనము. ఈ జలసాయైన మహావిష్ణువు యొక్క నాభికముల మందు బ్రహ్మయు, పాలం నుండి చంద్రశేఖరుడైన శంకరుడు, ఎడమ పక్క నుండి విష్ణువు ఉద్భవించారు. కాబట్టి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రాకృతికులు, ప్రకృతి పుత్రులు. ఇతర దేవాదులు ప్రాకృతికులే. కృష్ణ పరమాత్మ నుండి సంభవించిన ప్రకృతి 4 విధాలైన రూపాలను ధరించను. అతని అంశతో, లీలతో, సృష్టి కొరకు, కళతోను ఇట్లా అనేక విధాల ఆమె ఈ రూపాలు ధరించను. కృష్ణుని యొక్క వామాంగం నుండి, శరీరం యొక్క ఎడమ భాగం నుండి సంభవించిన రాధాదేవి రాసలోక నాయిక. అతని ముఖం నుండి ఉద్భవించిన వాణి సంగీతానికి అధిష్టాన దేవత. స్వామి వక్షస్థలం నుండి సంభవించిన లక్ష్మీదేవి సర్వసంపదల స్వరూపమైనట్టుది. దేవతల యొక్క తేజస్సు నుండి ఆవిర్భవించిన శివ సర్వదానవులను సంహరించి దేవతలకు స్వర్గ సంపదనిచ్చెను. ఆమెయే పూర్వకల్పంలో దక్షుని భార్య యొక్క గర్భమందు జన్మించిన సతీదేవి అను నామంతో వెలసెను. దక్షుడు ఆమెను శివునికి ఇయ్యగా అతన్ని పొంది తన తండ్రి శివుని నింద చేయగా విని సహించక యోగశక్తితో దేహత్యాగం చేసెను. పితృదేవతల యొక్క మానస కన్య అయిన మేనకాదేవి నీ భార్య. ఆమె గర్భమందు ఆ జగదంబిక జన్మించింది. ఓ హిమవంత, ఈ శివాదేవి జన్మజన్మలకు శివుని పత్నియే. ప్రతి కల్పమందు జ్ఞానులకు తల్లి అయిన ఈ శ్రేష్ఠురాలు బుద్ధి రూపిణి అయి వెలుగుచున్నది. సర్వజ్ఞురాలకు ఈమె పూర్వజన్మల స్మృతి కలిగినది. సిద్ధి రూపిణి అయి తన్ను సేవించిన వారికి సర్వవిధ సిద్ధులను ఇచ్చును. ఈమె యొక్క ఎముకలను చితాభస్మమును శివుడు స్వయంగా ఆదరంతో ధరిస్తున్నాడు. ఓ భద్రుడా, నీవే ఇష్టపూర్తిగా శివునికి నీ కన్యనిమ్ము. అట్లు కాకున్నను స్వయంగా ఆమెయే తన కాంతుని వద్దకు పోగలదు. అది నీవు చూస్తావు. పూర్వజన్మయందు ఎవనికి ఏ స్త్రీ ప్రియురాలో ఆమె ఆవల్లభునే పొందుతున్నది. ఇది బ్రహ్మ నిర్ణయం. దాని ఆటంకపరచుటకు ఎవడూ శక్తుడు కాడు. తత్వవేత్త ఆత్మారాముడైన శంభునికి వివాహ విషయమే ఆసక్తి లేదు. తారకుడని రాక్షసుని చేత పీడించబడ్డ సర్వదేవతలు అతన్ని వివాహమాడమని స్తుతించారు. దేవతల బాధలు చూసి బ్రహ్మచేత ప్రార్థించబడ్డ వాడై కృపగల శంకరుడు దేవసభలో దయతో అంగీకరించెను. ఆ యోగీంద్రుడు దేవతల యొక్క అసంఖ్యాకమగు దుఃఖాలు చూసి ప్రతిజ్ఞ చేసి బ్రాహ్మణ వేషంతో నీ కూతురు తపస్సు చేసే స్థానానికి వచ్చెను. ఆమెను ఓదార్చి వరమొసగి స్వగృహానికి వెళ్ళెను. ఆ వార్త వినే ఇంద్రాది దేవతలు సంతోషంతో ఒకచోటికి చేరవచ్చిరి. ప్రస్తుతం భగవంతుడైన నారాయణుడు, బ్రహ్మ, ధర్ముడు, ఋషులు, మునులు, గంధర్వ, యక్ష, రాక్షసులందరూ సంతోషంతో ఒకచోట చేరి ఈ కార్యాన్ని గురించి సమాలోచన చేసిరి. మేమిక్కడికి వారి చేతనే పంపబడ్డాము. మేము కూడా రుణ విముక్తి కొరకు త్వరగా వచ్చాము. అరుంధతియు నీకు వివాహ విషయమై ప్రబోధించుటకు గొప్ప ఆసక్తితో ఉంది. సర్వకాలము సుఖం కూర్చున్నట్టు ఈ శుభకార్యము ఇప్పుడు సంప్రాప్తించింది. ఓ పర్వతరాజా, నీవు నీ ఇష్టపూర్తిగా పార్వతికి శివునికి ఇవ్వకుండాను వివాహం అట్లే జరగవలెనన్న దైవ సంకల్ప బలం చేత అది జరుగుతీరును. శ్రేష్టమైన రత్నాల చేత నిర్మించబడ్డ రథమందు నారాయణునితో కూడి ఆ దేవుడు వచ్చును. ఆ వరుడు దేవతల్లో శ్రేష్ఠుడు, యోగీంద్రుల్లో ఉన్నతుడు, జ్ఞానులకు పరమ గురువు. అతనికి ఆది మధ్య అంతాలు లేవు. అతడు జన్మజర మరణాది వికారాలు లేనివాడు. ఆ శివుడు పార్వతి తపస్సు చేసే ప్రదేశానికి వెళ్ళి వివాహమాడుతానని వరం ఇచ్చినాడు. ఈశ్వరుని వాగ్దానం దుర్లభం కాదు, విఫలం కాదు. బ్రహ్మ మొదలు గడ్డివేరు వరకు అంతయు నశించినది, అస్థిరమే. కానీ నశించిపోనట్టి సత్పురుషుల ప్రతిజ్ఞ దాటసఖ్యం కానిది సుమా. దేవేంద్రుడు ఒక్కడు పూనుకొని లీలగా పర్వతాల రెక్కలు ఖండించెను. పవనుడు ఒక ఆటగా మేరువు యొక్క శృంగారమును భంగం చేసెను. ఓ హిమాలయ, దేవతలతో యుద్ధం చేయగల వీరులు పర్వతాలలో ఎవరున్నారు? వాయువుల చేత విసిరివేయబడి పర్వతములు సముద్రాల్లో పడిపోగలవు. ఓ శైలేంద్ర, ఒక్కదాని గురించి సర్వసంపదలు నశించు స్థితి ఏర్పడనేని దాన్ని ఇచ్చివేసి మిగిలిన అన్నింటినీ రక్షించుకోవాలి. ఒక్క శరణాగతిని మాత్రం ఇచ్చివేయరాదు. శరణాగతిని రక్షించుట కొరకు పుత్రులను, భార్యను, ధనమును, ప్రాణములను కూడా ఇచ్చివేయదగునని నీతివేత్తలు ఎరుగుదురు.
అనరణ్యుడన్న రాజు మంచి జ్ఞాని. ఒకసారి బ్రహ్మ శాపమగ్నుడై భయంతో దీనదశను పొందగా నీతిశాస్త్ర పండితులు అతనికి తగిన బోధ చేసిరి. ఆ బోధ అనుసరించి ఆ రాజు తన కూతురుని బ్రాహ్మణునికి దానమిచ్చి ఆ బ్రహ్మశాపం నుండి విముక్తుడయ్యాను. తన సంపదలు రక్షించుకొనను. నీవును అట్లే నీ సుతను శివునికిచ్చి సర్వబంధువర్గాన్ని కాపాడుకొనుము. దేవతలను నీకు వసులునుగా చేసుకొనుము అని ఇట్లా పలికిన వశిష్ఠుని వచనాలు విని పర్వతరాజు నవ్వి బాధపడుతున్న మనసుతో ఆ రాజవృత్తాంతం అడిగెను. హిమవంతుడు ఇట్లు పలికెను. ఓ బ్రహ్మర్షి, అనరణ్యుడైన రాజేంద్రుడు ఎవరి వంశాన పుట్టెను? తన బిడ్డనిచ్చి సర్వసంపదలు ఎట్లు రక్షించుకొనెను? వశిష్ఠుడు ఇట్లు పలికెను. అనరణ్య మహారాజు మనువంశాన జన్మించాడు. అతడు మంచి ధర్మాత్ముడు, ఇంద్రియాలను జయించిన విష్ణు భక్తుడు, చిరకాల జీవి, మనవులలో మొదటివాడు, అతి ధర్మాత్ముడు, బ్రహ్మపుత్రుడైన స్వయంభువ మనవు. అతడు 71 యుగాలు ధర్మంగా రాజ్యపాలనం చేసెను. తర్వాత భార్య అయిన శతరూపతో కలిసి వైకుంఠలోకం పొంది సామీప్యం, దాస్యం అన్న మోక్షదశలు పొంది శ్రీహరి దాసుడయ్యను. ఆ తర్వాత మహానుభావుడైన స్వారోచిషుడు మనువయ్యను. అతని కాలం గతింపగా ఉత్తముడు మనువయ్యను. ఉత్తముడు గతించగా ధర్మాత్ముడైన తామసుడు మనువయ్యను. ఆ తర్వాత జ్ఞానంలో శ్రేష్ఠుడైన రైవతుడు మనువయ్యను. ఆ తర్వాత చాక్షుషుడు, అతని తర్వాత శ్రాద్ధదేవుడు 7వ మనువు. సావర్ణి అన్నవాడు 8వ మనువు. ఇతడు చైత్ర వంశోద్భవుడైన రాజు, పేరు సురధుడు. దక్షసావర్ణి 9వ మనువు. బ్రహ్మసావర్ణి 10వ మనువు. 11వ వాడు ధర్మసావర్ణి. ఇతడు ఒక మహాముని. ఆ పిదప విష్ణుభక్తుడు జితేంద్రియుడైన రుద్రసావర్ణి. ఆ తర్వాత దేవసావర్ణి, పిదప ఇంద్రసావర్ణి మనువులైరి. ఓయి ఇట్లు 14 మనువులు చెప్పబడ్డారు. ఈ 14 మనువులు గడిచిపోగా సృష్టికర్త యొక్క బ్రహ్మకు ఒక దినమయ్యను. ఇక వారిలో ఇంద్రసావర్ణి వృత్తాంతం మొత్తం నా వల్ల వినుము. ధర్మాత్ముడు, విష్ణువంత శుద్ధభక్తి గల ఆ మనుశ్రేష్ఠుడు 71 యుగాలు ధర్మంగా రాజ్యం పరిపాలించను. తర్వాత అతడు సురేంద్రునికి రాజ్యం ఇచ్చి తపస్సు చేయుటకు వనమునకు పోయెను. సురేంద్రుని పుత్రుడు బుద్ధిబలము భుజబలము గల శ్రీనికేతుడు. అతని పుత్రుడు మహాయోగి అయిన పురీషతరువు. అతని పుత్రుడు మిక్కిలి తేజస్వి అయిన గోకాముఖుడు. అతని పుత్రుడు వృద్ధశ్రవణుడు. వాని కొడుకు భానువు. అతనికి పుండరీకుడు. వాని కొడుకు జిహ్వలుడు. జిహ్వలుని సుతుడు శృంగిపుత్రుడు భీముడు. అతని పుత్రుడు యశశ్చంద్రుడు. ఇతని కీర్తికి చంద్రుడు ఓడిపోయాను. యశశ్చంద్రుని కీర్తిని సాధుపురుషులు, దేవతలు ఇప్పటికీ గానం చేస్తున్నారు. అతని పుత్రుడు వరేణ్యుడు. వాణిసుతుడు పురారణ్యుడు. పురారణ్యుని పుత్రుడు ధర్మాత్ముడైన ధరారణ్యుడు. అతని పుత్రుడు జ్ఞానుల్లో శ్రేష్ఠుడు, తపస్వి అయిన మంగళారణ్యుడు. ఇతడు పుత్రుడు లేక తపం చేయుటకై పుష్కరానికి పోయి అక్కడ సుదీర్ఘకాలం తపస్సు చేసి మహేశ్వరుని వరం పొందెను. ఆ వరఫలంగా జితేంద్రియుడు విష్ణుభక్తుడైన అనరణ్యుడను కుమారుని పొంది వానికి రాజ్యం అర్పించి మరలా తపస్సు చేయగోరి అరణ్యానికి వెళ్ళెను. రాజశ్రేష్ఠుడైన అనరణ్యుడు సప్తద్వీపాలు గల భూమండలం అంతటికీ ప్రభువై భృగువను పురోహితుని సహాయంతో 100 యజ్ఞాలు చేసెను. ఆ జ్ఞాని 100 యజ్ఞాల వల్ల లభించనున్న ఇంద్ర పదవిని నశించే తుచ్చ పదవి అని భావించి స్వీకరించలేదు. దీంతో అతడు ఇంద్ర పదవికి తహతహలాడే ఇంద్రుని బలిచక్రవర్తిని లీలగా గెలిచెను. జ్వలించి అతని తేజస్సుతో దానవేంద్రులందరూ ఓడింపబడ్డారు. అట్టే అనరణ్యునికి 9 పుత్రులు కలిగిరి. లక్ష్మీదేవితో సమానురాలైన ఒక కన్య, అందరి మనసులో ఆనందపరచు సుందరి పద్మాను నామము కలది రాజుకు జన్మించెను. ఆమె క్రమంగా యవ్వనవతి కాగా ఆ రాజేంద్రుడు కన్యని ఈదగ్గ వరుని కొరకు ఒక చారుని పంపెను. ఇంతలో పిప్పలాదుడన్న మహర్షి ఒకసారి తన ఆశ్రమానికి పోతూ నిర్జనంగా ఉన్న తపోవనంలో ఒక దృశ్యం చూసెను. ఒక గంధర్వుడు మిక్కిలి కామం చేత మత్తుడై రాత్రి పగలు తెలుసుకోలేక స్త్రీలయందు మగ్నమైన మనసుతో శృంగార రస సముద్రంలో మునుగుచుండెను. ఆ మునిరాజు అది చూసి తాను కూడా మన్మథుడికి వసుడయ్యాను. తర్వాత మిక్కిలి భగ్న మనస్సుతో భార్యాగ్రహణం గురించి విచారించుచుండెను. ఒకసారి పుష్పభద్రా నదికి స్నానానికి పోవచ్చు పిప్పలాదమని లక్ష్మీదేవి వలె మనసును ఆనందపరచు యువతియగు పద్మను చూసి ఆ సమీపాన ఉన్న జనులను ఈమె యువత ఎవని కన్య అని ప్రశ్నించెను. వారు ఈమె పేరు పద్మ, అనరణ్యుని పుత్రిక అని నివేదించిరి. ముని స్నానం చేసి తన ఇష్టదైవమగు రాధానాథుని పూజించి వివాహేచ్ఛతో కన్యాభిక్ష అడుగుటకు అనరణ్యుని సభాంగణముకు పోయెను. రాజు మునిని చూసి భయభక్తులతో త్వరగా మనస్కరించి మధుపర్కం మొదలగు వాటిని సమర్పించి పూజించెను. ముని ఆ సత్కారం స్వీకరించి కోరికతో నీ కన్యనిమ్మనడిగను. ఏమి చెప్పుటకు శక్తి లేక రాజు మౌనంగా ఉండను. ముని మరలా రాజా నీ కన్యను నాకిమ్ము అని మరలా యాచించెను. లేనిచో క్షణంలో నీ సర్వస్వం భస్మంగా చేస్తాను అనడంతలో ఆ ముని తేజస్సుతో అక్కడి వారందరూ ఆచ్ఛాదింపబడి
రాజు ముసలితనం ఆక్రమించిన మునిని చూసి హోరుమని రోధించెను. అతను పట్టపురాణులందరూ చేయదగింది ఇది అని నిశ్చయించుకోలేక దుఃఖించారు. మహారాణి మూర్ఛిల్లెను. కన్య తల్లి కనుక దుఃఖంతో వ్యాకులం పొంది ఇట్లయ్యను. అప్పుడు పురోహితుడు, పండితుడు, నీతిశాస్త్రవేత్త కనుక రాజుకు, రాజభార్యకు, రాజపుత్రులకు ఉత్తమమైన కన్యకానీతిని గురించి బోధించెను. రాజా, ఈనాడు కాని ఇంకొక దినమందు కాని బిడ్డ వరునికి ఎదగిందే కదా. ఈ బ్రాహ్మణునికి కాక ఎవరికో ఒక వరునికి ఎత్తువు కదా. ముల్లోకాల్లో ఈ బ్రాహ్మణుని కన్నా కన్యనీదగిన సత్పాత్రుడు నాకు కనిపించటలేదు. ఈ రాజకన్య మూలాన నీ సర్వసంపదలు నశించిపోగలవు కనుక ఈ మునికి నీ పుత్రికనిచ్చి సర్వసంపదలు కాపాడుకొనము. ఈ ఒక్క శరణు పొందిన వాడిని తప్ప ఇతరం దేన్నైనా త్యజించి మిగిలిన సర్వస్వం లోకాన కాపాడుకోవాలి అని ఇట్టి పండిత వాక్యాన్ని రాజు విని మాటిమాటికి దుఃఖించి చివరికి కన్యను అలంకరించి ఆ మునీంద్రునికి దానమనర్చెను. ముని తన భార్యను గ్రహించి సంతోషంతో తన ఆశ్రమానికి వెళ్ళను. రాజు దుఃఖంతో అందరినీ వదిలి తపస్సుకు వెళ్ళను. భర్త యొక్క, కూతురు యొక్క వియోగంతో రాజభార్య ప్రాణాలు వదిలను. రాజు లేనందున దుఃఖంతో పుత్రులు, పౌత్రులు, భృత్యులు అందరూ మూర్ఛిల్లిరి. అనరణ్యుడు రాధానాథుని ధ్యానిస్తూ తపస్సు చేసి గోలోకానికి వెళ్ళను. రాజు యొక్క జ్యేష్ఠపుత్రుడు మంచి కీర్తిశాలి అయి భూమండలమందలి ప్రజలను పుత్రుల వలె పరిపాలించెను. ఓం శాంతి శాంతి శాంతి.